విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో నేటి నుంచి మహా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు ఆరంభ సూచికగా వివిధ నదులు, సముద్రాల నుండి తెచ్చిన పవిత్ర జల కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. కన్నుల పండుగగా సాగిన ఈ శోభాయాత్రలో దేవస్థాన వేద పండితులు, ఉద్యోగులు, పాలక మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభాభిషేకం ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థానం ఈవో సీనా నాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కనకదుర్గా నగర్ నుండి వివిధ నదులు, సముద్రాల నుంచి సేకరించిన పవిత్ర జల కలశాలతో శోభాయాత్ర నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సేనా నాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల, శివప్రసాద్, శర్మవేద పాఠశాల విద్యార్థులు, కళాశాలల దగ్గర నుంచి కనకదుర్గా నగర్ నుంచి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి తరలి వెళ్లారు. అనంతరం పవిత్ర జల కలశాలను శ్రీ మల్లేశ్వర స్వామివార్లకు, శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధికి తీసుకువెళ్లి అటు నుండి యాగశాలకు చేర్చారు. అనంతరం గణపతి పూజలో కుంభాభిషేక మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, సీఈఓ సీనా నాయక్, దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల, శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ కుంభాభిషేక మహోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 8వ తేదీ జరిగే విమాన గోపురాలకు జరిగే మహా సంప్రోక్షణ కార్యక్రమానికి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి హాజరవుతారని, సీఎం చంద్రబాబు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారని వారు వివరించారు. మహా కుంభాభిషేకాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో జరిగే ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు, 3 రోజుల్లో సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.